మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. గురుగారు, మాకైతే నమ్మకం లేదు, మరి మేము మంత్రం చేసుకోవచ్చా? ఇది ఒక విధానము, అడిగే విధానం. ఇంకా కొంతమంది ఏమడుగుతారంటే, గురుగారు ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఈ మంత్రం చేస్తే చెడిపోతుందా, ఈ మంత్రం చేస్తే మంచి జరుగుతుందా, ఇలా ఒకటికి 2 సార్లు అడగడం జరుగుతూ ఉంటుంది. నేను చాలా స్పష్టంగా ఏం చేస్తానంటే, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి చూస్తాను. నాకు చాలా క్లియర్గా ఏం అర్థమవుతుంది అంటే, వీళ్ళకు నమ్మకం లేదనేది అర్థమవుతుంది. అపాయింట్మెంట్ ఫీజు ఏదో వాళ్ళ చేతిలో పెడతాను, బిడ్డ మీరు వెళ్ళిపోండి. నమ్మకం లేనిది ఏది చేయొద్దు నానే, చేయొద్దు. నమ్మకం లేనిది ఇదే కాదు, ఏ పని చేయబాకండి. నమ్మకం ఉన్నప్పుడు మీ శరీరంలో ఉండేటువంటి వైబ్రేషన్ అంతా వన్ సైడ్కి వస్తుంది. అప్పుడు మీరు ఏది చేసినా సక్సెస్ అవుతుంది. నమ్మకం లేకుండా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా, అల్లోపతిలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ప్లాసిబో థియరం అనేటువంటిది ఒకటి ఉంటుంది. జాయ్ డిస్పోంజా అనేటువంటి ఒక అమెరికన్ సైంటిస్టు, అంటే డాక్టరే ఆయన, సర్జన్, ఇక్కడ ఎండి చేసినటువంటి డాక్టరు దీని గురించి విపరీతంగా అంటే రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. న్యూరాన్స్ పైన నమ్మకం కనుక లేకపోయినట్టయితే న్యూరాన్స్లలో నెగిటివ్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అది ప్లాసిబోగా అప్లై అవుతుంది. అంటే ఇది జరగదు 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 అని అనుకుంటే అది నిజంగానే జరగకుండా పోతుంది. ఇప్పుడు మంచిగా ఉండేటువంటి ఒక వ్యక్తి, నాకు ఏదైనా సరే ఏదో జరిగింది, నాకు హెల్త్ బాగలేదు అని అనుకుంటూ ఉంటే అది కొంతకాలానికి అదే అంటే అతడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఇతడు అనుకోవడం పదే మూలంగా అది సబ్కాన్షియస్లోకి ఫీడ్ అలా కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చాలా సిస్టమేటిక్గా ప్లాసిబో థియరీ చెప్తుంది. డాక్టర్ గారి దగ్గరికి, ఈ డాక్టర్ గారి కన్నా ఇంకా ఆ డాక్టర్ మంచి పెద్ద డాక్టర్ ఏమో, అక్కడికి వెళ్తే బాగుంటుందేమో, లేదా ఈ హాస్పిటల్ కన్నా ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో అనేటువంటి డైలమా స్థితి మీలో కనుక ఉన్నట్టయితే మీకు పరిపూర్ణంగా రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. మీ మానసిక స్థితిని బట్టి అది కొంత ఉంటుంది. కనుక ఇక్కడ మీరు నమ్మకం లేనిది ఏది కూడా చేయొద్దు. ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు చేస్తారు కదా, అన్నీ చూస్తాం మనం, అన్ని సిస్టమ్స్ అన్నీ చూసి కలిసిన తర్వాతనే చేస్తాం. కానీ అన్నీ సక్సెస్ కావు కదా, కొంచెం ఫెయిల్యూర్ అవుతాయి. కారణం ఏంటిదంటే, ప్రారంభంలో చేసుకున్న కర్మ అప్లై అవుతుంది. ఇది చాలామందికి తెలియదు. గత జన్మ ప్రకారం ఆ సిస్టమ్స్ అన్నీ చూస్తారు. ఈ జన్మలో మీరు చేసుకునేది రాంగ్ కనుక ఉన్నట్టయితే అది ఇబ్బందిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే మీరు చేసుకునేది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, సరే అది ఏదైనా కూడా అలా ఎఫెక్ట్ ఇచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైనా సరే, ఒక పిల్లవాడు నమ్మకంగా నేను ఐఏఎస్ ఖచ్చితంగా కొట్టి తీరుతానంటే ఆటోమేటిక్గా అతనిలో ఎనర్జీ అనేది కొంచెం ఫ్లో కావడం మొదలు పెడుతుంది. చదవడం మొదలు పెడితే చాలా ఈజీగా తీసుకోగలుగుతాడు. నేను ఐఏఎస్ కొట్టగలుగుతానా లేదా, అది నా వల్ల అవుతుందా లేదా అనేటువంటి డ్యూయల్ మెంటాలిటీతో ఉంటే అది జరగచ్చు, జరగకపోవచ్చు, 50-50 ఉంటుంది. అందుకని ఇక్కడ మీరు ఇదే కాదు బేట, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికి వెళ్ళండి, మీరు ఒక బిజినెస్ చేయండి, ఏదైనా సరే ముందు దానిపైన అవగాహన తెచ్చుకోండి. అవగాహన పరిపూర్ణంగా తెలుసుకొని ఇది నేను చేయగలుగుతానంటేనే మీరు ముందుకు వెళ్ళండి. అంటే బిలీవింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల విపరీతమైనటువంటి ఎనర్జీ మీకు యాడ్ అవుతుంది కనుక, లేకపోతే మీరు ఇబ్బందుల పాలు కాక తప్పదు. నాకు నమ్మకమే తెలియదు, నేను మంత్ర సిస్టమ్ ఫాలో అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది. ఏదైనా ఒక సిస్టాన్ని, ఇప్పుడు ఒక అఫర్మేషన్ ఉంది బిడ్డ, 10 కోట్లు సంపాదిస్తున్నాను, అది ఒక అఫర్మేషన్. అనుకుంటే చాలు కోట్లు వస్తాయని చెప్పేసి క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది కదా, మనకు తెలిసిందే కదా. విశ్వానికి కనెక్ట్ అయితే చాలు మనకు డబ్బులు వస్తాయి, అనుకుంటూ కూర్చుంటే వస్తాయి అని చెప్పేసి. అనుకుంటే ఎలా వస్తాయి అని అనుకున్నప్పుడు, అనుకుంటే ఎక్కడ వస్తాయి, వచ్చేటువంటి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు మీరు క్లాసులకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. లేదా సబ్జెక్టును తెలుసుకుందాము అని అనుకున్నా సరే, మనం అది తెలుసుకొని ఒకసారి మనం ప్రయత్నం చేస్తే పోయేదే ఉంది. ఒకవేళ సెట్ అయిపోయినట్టయితే మన లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని అనుకుంటే తప్పకుండా ఆ క్లాసులోకి వెళ్ళి సబ్జెక్ట్ తీసుకొని జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఏదైనా కూడా ఇంతే.
నమ్మకం లేనిది మీరు ఏది చేయకూడదు. అంటే ఇక్కడ ఒక కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు మరి ఈ కోరిక కూడా మంత్రంలో ఉంది కదా. వివాహం కావాలి, డబ్బులు కావాలి, ఇలాంటివన్నీ కోరికలు మంత్రంలో ఉంటాయి కదా. మంత్రంలో ఇంకా చాలా ఉంటాయి కదా కోరికతో పాటు. ఒక కోరికను పదే పదే అనుకున్నప్పుడు అవుతుంది అని అనుకున్నప్పుడు ఒక మంత్రంలో కోరిక కూడా ఉంది కదా. మరి దీన్ని అనుకుంటే 108 సార్లు 216 సార్లు ఒక అరగంటనో గంటనో కూర్చొని అనుకున్నప్పుడు ఇది కదా, ఇది సబ్ కాన్షియస్లోకి వెళ్ళదా. అందుకని నేను చాలా స్పష్టంగా ఏం చెప్తాను అంటే, వెళ్ళాలి అనుకున్నప్పుడు, రావాలి అనుకున్నప్పుడు వీడియోలు బాగా చూడాలి, చెప్పే దాంట్లో వాస్తవం ఉందా లేదా తెలుసుకోవాలి, అప్పుడు స్టెప్ తీసుకోండి. ఎవరైనా ఈ బిజినెస్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్ వస్తుంది అని అంటే అసలు ఆ బిజినెస్ ఏంటి ఏం కథ అనేది పరిపూర్ణంగా తీసేసుకొని దానిపైన స్టడీ చేసి ఓకే అని అనుకున్నప్పుడే మీరు ఆ బిజినెస్ మొదలు పెట్టాలి, లేకపోతే చేయకూడదు. ఏదే కానీ మీ లోపల మనసు ఏదైతే ఉంటుందో అది చెప్పినట్టు వినండి. ఇక్కడ మనసు అనం మీలో ఉండేటువంటి, మీరు దైవాన్ని నమ్మితే మీలో ఉండేటువంటి దైవము, విశ్వాన్ని నమ్మితే మీలో ఉండేటువంటి విషయం ఏదైతే చెప్తుందో మీరు అది నమ్మండి. మీ లోపల ఉన్నదాన్ని మాత్రమే నమ్మండి. అపనమ్మకంగా ఏదో చూద్దాము అట్లా ఇట్లా ఈ రకమైనటువంటి భావాలతోనే మీరు ఏ పని చేసినా కూడా మీరు పరిపూర్ణంగా మీకు విజయాన్ని సాధించలేరు, మీకు విజయం లభించదు. లభించాలి అనుకున్నప్పుడు సిస్టము, జ్ఞానము, సాధన వీటిని పట్టుకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. బ్లెస్సింగ్స్.